హాయ్ అండి. ఈరోజు తాటిపండు నుంచి గుజ్జు ఏ విధంగా ఈజీగా తీయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా బాగా పండిన తాటిపండుని తీసుకోవాలండి. దీన్ని 2, 3 సార్లు ఇలా కొట్టినట్లయితే కాయ బాగా మెత్తబడుతుంది. ఇలా ఒక పళ్ళెం తీసుకొని దీంట్లోకి మన దగ్గర చిల్లుల గిన్నె ఉంటుంది కదండీ! దీంతో తీసినట్లయితే ఈజీగా ఈ గుజ్జు అనేది వస్తుంది. అలాగే మన దగ్గర క్యారెట్ కోరుకునే దాంతో కూడా ఈజీగా తీసేయొచ్చు. ఈ గిన్నెని ఇలా బోర్లించి పళ్ళెంలో పెట్టి ఇలా తాటిపండుని ఒక్కొక్క టెంక తీసుకొని ఇలా పామినట్లయితే గుజ్జు మొత్తం సపరేట్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో చేయటం వల్ల ఈ తాటిపండులో ఉన్న పీచులేమి ఈ గుజ్జులోకి రాకుండా మంచిగా వస్తుందండి. ఎందుకంటే మనం వేరే ప్రాసెస్లో తీసుకున్నట్లయితే మళ్ళీ వాటి నుంచి ఈ పీచులు అనేవి మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి ఈ గుజ్జు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా తయారు చేయండి, చాలా ఈజీగా త్వరగా తీసేయచ్చు. ఇలా నేనైతే 3 తాటిపండ్లు తీసుకున్నానండి. దీని ద్వారా నాకు ఇంత గుజ్జు అయితే వచ్చింది. దీని